ఇబ్బంది భరించలేకపోయినా వాళ్ళ ఫోటోసు, వాళ్ళ ఈ కాంటాక్ట్స్‌కు పంపిస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అంటే నేనిప్పుడు ఏం చేయాలని అర్థం కాలేరా నాకు. మనం చెప్పిన ప్రాసెస్‌లలో వెళ్ళటం వల్ల 100% సేఫ్ అంటారన్నా? 100కు 100%, 101% సేఫ్ అన్న. ఖచ్చితంగా సేఫ్ అయితాం. మనం రెగ్యులర్‌గా 7 డేస్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఏ విధంగా కాపాడాలి? వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళ ఫోన్‌లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలి? ప్రైవేట్‌గా గానీ, ఆఫీషియల్‌గా గానీ ఎట్లాంటి కంప్లెయింట్స్ ద్వారా మనం వెళ్ళాల్సి ఉంటుంది? మన కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్ళకి మార్పుడు ఫోటోస్ వెళ్ళకుండా చేసుకోవడంతో పాటు, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ యొక్క వాట్సాప్ డీపీలు కూడా డౌన్‌లోడ్ చేసి మార్పు చేయకుండా ఏ విధంగా కాపాడుకోవాలి అనేది రెగ్యులర్‌గా మనం మన ఛానల్‌లో మాట్లాడుకుంటూ ఉంటాము. ఎవరైనా ఎట్లాంటి ప్రాసెస్‌లోకి వెళ్ళాలి అనేది తెలుసుకోవడం కోసం మన ఛానల్‌ని ఒకసారి చూడండి. ప్రీవియస్‌గా అప్లోడ్ చేసిన వీడియోస్ చూడండి. ఈ వీడియో యొక్క ఉద్దేశం మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబరు ఆయన భావాల్ని, ఆయన ఏ విధంగా సఫర్ అయ్యారు ఈ యాప్స్‌లో, మనకి కాల్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్‌లో వెళ్ళారు, ఎంత టైంలో ఆయన సేఫ్‌గా ఉన్నారు, ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లోకి కాల్స్ వెళ్ళాయా లేదా, ఎవరికైనా మార్పుడు ఫోటోస్ వెళ్ళాయా లేదా అనేది ఆయన సొంత మాటల్లో నేను చెప్తాను బ్రదర్ అని చెప్పి ఆయన కాల్ చేశారు. నా కాల్‌ని రికార్డ్ చేసుకుంటున్నాను అని చెప్పారు. ఆ కాల్ రికార్డ్‌ని ఒకసారి మీకు వినిపిస్తాను. మీరు వినండి. విన్నారు అంటే అసలు మనం ఏ విధంగా సేఫ్ అవ్వచ్చు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లోన్ యాప్స్‌లో మనం లోన్ తీసుకొని ఉంటే లోన్ కట్టకుండా మనం ఎటువంటి జాగ్రత్తల ద్వారా వెళ్ళాలి అనేది ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను అని చెప్పాను. ఈ బ్రదర్ ఎట్లా బయటపడ్డారు, ప్రైవేట్ ప్రాసెస్‌లో ఎట్లా వెళ్లారు అనేది ఆయన మాటల్లో ఒకసారి వినండి. విన్నారంటే మీకు ధైర్యంగా ఉంటుంది. మన ద్వారా సేఫ్‌గా ఉండొచ్చు అనే ఆలోచన. ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి కాల్ రికార్డ్స్. అవి కూడా వినండి. ఇది కూడా ఒకటి అందులో అని గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి ఈ వీడియోని. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకెళ్ళి ఇట్లా లోన్ యాప్స్‌లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు హాయ్ ఒకసారి ఆ అన్న. బ్రదర్ మాట్లాడిన బ్రదర్ మాటలు నమస్తే మీరు అన్న. వింటే ఫ్రీగా ఉన్నారా? మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఫ్రీగానే ఈ ఉన్నానా. యాప్స్‌లో లోన్ కట్టకపోయినా ఓకే మనం అన్న. అదే మన వాయిస్ ఎక్కడ బాధపడాల్సిన పని లేదు, సేఫ్ అవ్వచ్చు. పెడదామన్నారు పెద్ద పెద్ద ఛానల్‌లో. నిర్ణయాలు, సూసైడ్ ఆ! చేసుకోవటాలు, దాని ఇంట్లోంచి గురించి వెళ్ళిపోవటాలు అని కాల్ ఇట్లాంటివి చేశాను చేయాల్సిన పని మీకు. లేదు అని మీకు ధైర్యంగా ఇస్తానా, ఉంటుందని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇస్తానా. అయితే అసలు నేనిప్పుడు మీ కాల్‌ని రికార్డ్ చేస్తున్నా అన్న. ఓకే అన్న. అసలు మనకేం జరిగింది? అది ఎట్లా ఇబ్బంది పడ్డారు? అల్టిమేట్‌గా మనం చెప్పిన విధంగా చేసి మీరు సేఫ్ అయ్యారా లేదా? మనం చెప్పిన ప్రాసెస్‌లు యూజ్ ఉంటాయా లేదా? అనేది మీ మాటల్లో మీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకున్నారు అంటే, అది ఆ! ఈ 7 డేస్ లోన్ యాప్స్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా ధైర్యాన్నిస్తుంది. దీని నుంచి బయటపడొచ్చు మనం. పెద్దగా పెద్ద పెద్ద నిర్ణయాలైతే తీసుకోవాల్సిన పని లేదు. లక్షలు లక్షలు లాస్ కావాల్సిన పని లేదు అని మన వాళ్ళకి ధైర్యంగా ఉంటుందన్న. అవునన్న. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లు ఫాలో అవుతే ఖచ్చితంగా సేఫ్‌గా ఉంటామన్న. ఖచ్చితంగా 100%. చాలా చాలా థాంక్స్ అన్న. అన్న మీరొక్కసారి నాకు వాట్సాప్‌లో డీటెయిల్స్ పంపించుంటారు గదా! ఆ అవునన్న. నంబరు ఒక 5 నంబర్లు చెప్పండన్న. చివరి 5 నంబర్లు చెప్పండి. చివరి 5 నంబర్లు 4518 అన్న. 4518 ఒక్క నిమిషం అన్న. అన్న మీరు స్కోర్ క్లెయిమ్‌లో లోన్ తీసుకున్నారు. అవునన్న. మొబైల్ నంబర్ లాగిన్ అయిన నంబర్ గూడా 4518 నంబరే. అవునన్న. డ్యూ డేట్ 14థ్ ఉండేది. ఓకే అన్న. 14థ్. టోటల్ లోన్ అమౌంట్ 7,500 మీ లోన్ అమౌంట్ ఉండేది. అవునన్న. మీరు మనకి 12వ తారీఖు మే రోజు కాంటాక్ట్ అయ్యారు. నిన్ను కాంటాక్ట్ అయినానా నేను ఓ 12కి. ఓకే. అన్న అసలు మీకేం జరిగిందన్న చెప్పండొకసారి? మాకు అసలు అయితే యాక్చువల్‌గా నేను ఇట్లా కొద్దిగా అమౌంట్ ఇబ్బందితోన ఇట్లా నాకు తెలీదన్న అట్లా అయితది, అట్లా అయితదని. హ్మ్. అయితే నేను అనుకోకుండా ఇంగ ప్లే స్టోర్ ఆన్ చేసి సూతం ఏమన్నా అమౌంట్ అంటే ఆర్‌బీఐకి సంబంధించిన లోన్ యాప్స్ ఉంటాయి గాన. హ్మ్. నాకు తెలవకుండా స్కోర్ క్లీమ్ యాప్ డౌన్‌లోడింగ్ చేసిన నేను. హ్మ్. చేసిన తర్వాత ఏమైంది, ఒక మొత్తం అప్లై అయిన తర్వాత కాసేపటికి రూ. 900 పడ్డాయన్న నా అకౌంట్‌కు. ఓకే అన్న. 900 పడ్డాయి. అయితే మళ్ళా 7 డేస్‌కి కట్టాలని మెసేజొచ్చింది. హ్మ్. అయితే వాళ్ళేం జేశారు, ఈ రే ఒక 2 డేస్ ముందే హరాస్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఓకే. మీరు లోన్ కట్టాలి. కట్టకపోతే మీ మార్పుడు ఫోటోస్ పంపిస్తాం, మీ కాంటాక్ట్స్‌కి పంపిస్తామని హరాస్మెంట్స్ అంటే మామూలుగా చేస్తలేరన్న వాళ్ళు. హ్మ్. ఇబ్బందయింది. నాకు ఏం జేయాలనో అసలు తోయలేదింక. హ్మ్. ఎక్కడ తోయలేదు. ఏం జేయాలబ్బా! ఎక్కడ పోవాలి? ఏం కథ అని శానా ఇబ్బంది పడ్డాను నేను. ఓకే అన్న. అసలు ఆ ఇబ్బంది భరించలేకపోయినా వాళ్ళ ఫోటోసు, వాళ్ళ
ఈ కాంటాక్ట్స్‌కు పంపిస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం అంటే నేనిప్పుడు ఏం చేయాలని అర్థం కాలేరా నాకు. హ్మ్. అయితే అట్లా అయినప్పుడు డైరెక్ట్ యూట్యూబ్ ఆన్ చేసినానా. ఓకే. యూట్యూబ్ ఆన్ చేసి 7 డేస్ లోన్ యాప్స్ గురించి ఏమన్నా విందామని ట్రై చేద్దాం. ఇట్లా ట్రై చేస్తే ఏదన్నా ఒక సొల్యూషన్ దొరుకుతదని మీది దొరికిందనా. హ్మ్. మీది దొరికినెంబడే చాలా వీడియోస్ జూషిన నేను. మీవి యూట్యూబ్‌లో ఉన్నాయి గాన. అవునన్నా. మీ వీడియో జూషిన. మీ వీడియో జూషిన తర్వాత ఎంటనే ఆ వీడియో జూషినెంబడే నాకు ఫుల్ ధైర్యం వచ్చేసిందన్న ఇంగ. హుహు. ఖచ్చితంగా నాకు బయట పడే ఆప్షన్ ఉంది. ఈ అన్నని కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను బయట పడతా అని ఎంటనే నీకు కాంటాక్ట్ అయినానా. ఓకే అన్నా. నీకు కాంటాక్ట్ అయ్యి ఇంగ నీకు ఫోన్ జేషినా. ఇట్లా ప్రాసెస్ ఇట్లుంటదని చెప్పారు గన మీరు. అవును. అట్లా చెప్పారు. నేను మీ దాని ప్రకారమే ఫాలో అయినా. ఈ రోజటి వరకు నాకు ఏ ఇబ్బంది లేదన్న. ఓకే. ఇప్పటికి ఈరోజు డేటు ఈ 20 ఈరోజు మే అన్న. 20వ తారీఖు మే నెల ఆ! 2025. అవ్వనా? వారం రోజులు దాటిపోయింది ఆల్రెడీ డ్యూ డేట్ అయిపోయి గూడా. వారం ఏం రోజులు దాటిపోయిందనా? ఆహ్, ఇప్పుడైతే ఈ వారం రోజుల్లో మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి మన ప్రాసెస్ ద్వారా వెళ్ళటం వల్ల ఏమైనా కాల్స్ వెళ్ళాయా అన్న? ఫోటోస్ గాని? కాల్ అస్సలు కాల్స్ వెళ్ళనన్న. కాల్స్ వెళ్ళలే, ఫోటోస్ వెళ్ళలే, మెసేజెస్ అస్సలు నాకు ఎటువంటి 1% ఇబ్బంది గూడా లేదన్న ఈ రోజటి వరకు. ఓహ్! చాలా గ్రేట్ అన్న. అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎన్ని నంబర్‌లుండేవన్నా? అప్పుడు మా కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఒక 160, 170 ఉన్నాయన్న. 160-170 వరకున్నాయి. 170 ఆ! వరకున్నాయి. వీళ్ళలో ఎవ్వరికీ గూడా మీ గురించి కాల్స్ గాని, ఫోటోస్ గాని వెళ్ళలేదు. ఒక్కరికి గూడా ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్, ఏ మెసేజ్‌లు, ఏ ఫోటోలు వెళ్ళలే అన్న. చాలా గ్రేట్ అన్న. అన్న నాకొక డౌటు. ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ 900 ఇచ్చాడు అని అన్నారు గదా! అవునన్నా. అవి కట్టారా? లేకపోతే ఆ! డైరెక్ట్‌గా అవి కట్టినానా నేను. ఫస్ట్ 900 ఇచ్చిండు గదా! హ్మ్. ఇచ్చిన తర్వాత ఇట్లా హరాస్మెంట్ పడితే నేను ఇబ్బంది అయ్యి వేరే వాళ్ళతోని ఏపించుకొని 1500 కట్టమని చెప్పేసిండు. హ్మ్. సరే పోన్లే దీనికి ఎందుకు మన పక్కలోళ్ళకి కాంటాక్ట్స్‌కి ఎందుకు ఇబ్బంది కలిగించాలని నేను 1500 కట్టినా. ఓకే అన్న. కట్టిన 2 మినిట్స్‌కి మళ్ళా నాకు అమౌంట్ పడ్డదన్న. 3000 ఎంతనో పడ్డది. హ్మ్. 3000 పడేసింది. మళ్ళా వారం రోజులు కాకముందుకే ఐదో రోజు నుంచే మళ్ళా స్టార్ట్ అయింది నాకు 5500 కట్టాలని. హ్మ్. అరే! ఇదేంది ఇట్లా అయితుంది అసలు నాకు ఎక్కడ తోయలేదన్న ఇంగ. హ్మ్. అసలెక్కడ అర్థం గాక నీకు యూట్యూబ్‌ల నేను ఈ వీడియో జూసి నిన్ను కాంటాక్ట్ అయినా. మొత్తం మీద నీ హెల్ప్ మాత్రం సూపర్ అన్న. చాలా చాలా థాంక్స్ అన్న. అసలు నీకు ఈ ఈరోజు ఇప్పుడు ఈ వారం వరకు నాకు ఏ హరాస్మెంట్ రాకుంటే నీతోనే ఎప్పుడు కాల్ మాట్లాడాలని రోజు రోజు వెయిటింగ్. చాలా చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే మన ద్వారా సేఫ్ అయిన వాళ్ళు అంటే మనం చెప్పిన తర్వాత ప్రైవేట్ ప్రాసెస్‌లలో వెళ్ళిన వాళ్ళు చాలామంది అంటే ఇంకా చాలా దగ్గర దగ్గర ఒక 4000 పైనే ఉన్నారన్న. ఆ! వీళ్ళలో అంటే ఒకప్పుడు నేను చేపించినప్పుడు ఎవరిని గూడా కాల్స్ ఇవ్వండన్నా అని అడిగేవాడిని గాదు. ఆ! అందుకని వాళ్ళు ఇచ్చేవాళ్ళు గాదు. ఈ మధ్యలో ఎవరైనా ప్రాసెస్ చేపిస్తే ఒక రిక్వెస్ట్ అన్నా మీది సక్సెస్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తుంది ఒక 10, 15 డేస్‌లో పోనీ 1 మంత్‌లో మీకు తెలుస్తుంది. కుదిరితే అవునన్నా. మీ వాయిస్‌ని గూడా ఇవ్వండి. అది ఎంతో మందికి ధైర్యాన్ని ఇస్తుంది అని వాళ్ళనొక అడుగుతున్నానన్న. అడిగినప్పుడు ఆ! ఇప్పుడు నేను మీకు కాల్ చేయటం గాదు. ఫస్ట్ మీరు జేసి వాయిస్ ఇద్దామన్నా అంటే మళ్ళీ నేను మీకు కాల్ బ్యాక్ చేశాను గదన్నా! అవునా! ఇట్లా అవును. సక్సెస్ అయిపోయి హ్యాపీగా ఉన్నవాళ్ళు, నా వాయిస్‌ని గూడా ఇద్దామని ముందుకొస్తున్నారు. అందులో ఒకటి చాలామంది తక్కువొస్తున్నారు. కానీ మీరు చేసారు చూసారన్న. మీ అంతట మీరే చేసారు. చేసి అవునన్నా. ఇద్దామన్న వాయిస్ అనుకున్నారు. అది చాలా గ్రేట్ అన్న. చాలా గొప్ప విషయం నాకింగా గూడా. నాకింగా మొన్న 2 డేస్ బ్యాకే చేద్దామనుకున్నానా నీకు కాలు. హ్మ్. కానీ చూద్దాం ఇంకొక 3 డేస్ వరకు చూసి అన్నకి కాల్ చేద్దామని ఇంగ ఈరోజు కాల్ చేసిన నీకు. చాలా గొప్ప విషయం అన్న. ఎందుకంటే దీంట్లోంచి వేరే వాళ్ళ అసలు ఈ హెరాస్మెంట్‌ని మీరు భరించి, ఇట్లా ఉంటదని తెలుసుకొని, దీని నుంచి ఎట్లా బయటపడాలి అని యూట్యూబ్‌లో చూసి, కొన్ని వీడియోస్ వేరే వాళ్ళ మాటలు లేదా నా మాటలు విని, అది ఎట్లా బయటపడాలి అని తెలుసుకొని, ఆ పద్ధతిలో మీరు వెళ్ళి, చివరగా సేఫ్ అయ్యి, మళ్ళీ మీ మాటనే యూట్యూబ్‌లో ఇంకో నలుగురు వినేలాగా చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అన్న. ఫస్ట్ మీకు థాంక్స్ చెప్పాలన్న. చాలా 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 థాంక్స్. ఎందుకంటే అసలు నాకు ఇబ్బంది ఎట్లా ఏర్పడ్డదంటే ఇంగ ఏం చేయలేని పరిస్థితి. నాతోన రూపాయి లేవు. హ్మ్. ఒక్క రూపాయి లేవు. ఇప్పుడు ఏం జేయాలి? ఎక్కడ పోవాలి? వాడేమో ఆగుతనే లేడన్న అసలు మెసేజ్‌ల మీద మెసేజ్‌లు, ఫోటోల మీద ఫోటోలు. హ్మ్.
పంపిస్తా మీ కాంటాక్ట్స్ లిస్ట్‌కి మొత్తం పంపిస్తా అని మొత్తం 100 కాంటాక్ట్స్ తీసిండు. హ్మ్. తీసి ఆ కాంటాక్ట్స్ మొత్తం పంపిస్తా. జస్ట్ 3 మినిట్స్‌లో కడతావా? కట్టవా? అసలు మెసేజ్‌లు అటువంటివి యాప్స్ ఏసుకోకూడదు. అట్లాంటివి బాధ భరించకూడదన్న. అవునన్నా. అన్న మీరు ఆ టాపిక్ ఎత్తారు కాబట్టి నాకొక చిన్న చెప్పండన్నా. ఏంటంటే చిన్నది. ఆ! చెప్పండి. చాలామంది మన దాంట్లో మెసేజ్ పెడుతున్నారు. లేకపోతే కామెంట్స్ పెడుతున్నారు. ఏమనంటే ఆ యాప్ ఇట్లా సేవ్ చేసామని మనం వీడియోస్ పెడుతున్నాం గదా! సేవ్ చేసిన తర్వాత మీ వాయిస్‌ని ఇస్తున్నారు గదా! అవునన్నా? చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను గూడా సేఫ్ అవుతాను. కానీ లోన్ తీసుకున్నవాడు గాదు. ఆ! కొత్తగా తీసుకొని ఈ బ్రదర్‌కి కాల్ చేసి సేఫ్ అవుదాం అనుకుంటున్నారు. అసలు ఇది తీసుకోవడం మంచిదే అంటారా ఈ యాప్స్? అస్సలు దీంట్లో ఏలు మాత్రం అస్సలు పెట్టకూడదన్న. ఎంత నువ్వు యాప్‌లు డౌన్‌లోడింగ్ చేసుకొని లోన్ తీసుకోకుండా గప్పుగుండి ఉంటే అంత మంచిది. హ్మ్. చాలా చాలా మంచిదన్న. ఒకవేళ తీసుకున్నా గూడా నిన్ను కాంటాక్ట్ అయితే మాత్రం 100కి 100% అది ఎన్ని లక్షలున్నా సరే గాని హ్యాపీ అన్న. అసలు తీసుకోకపోవడమే మంచిదన్న. తీసుకోవద్దు. మంచిది గూడా గాదు. 100కి అస 100% కొత్త వాళ్ళు ఈ 7 నిజంగాన. డేస్ లోన్ యాప్స్ జోలికి పోవద్దు. ఎందుకంటే అన్న అస్సలు కొత్త అన్ వాళ్ళు ఈ వీడియో జూసి అయినా సరే కొత్త వాళ్ళు అస్సలు తీసుకోకపోవడం చాలా మంచిది. 100కి 100% అన్న. అవునన్న. ఎందుకు అంటే ఇది మనల్ని ఒక్కడిని ఇబ్బంది పెట్టే సమస్య గాదు గదన్న. మన అవునన్న. కుటుంబాన్ని మొత్తం ఇబ్బంది పెడుతుంది. మొత్తం ఫ్రెండ్స్‌ని అంతా అసలింగ అది భరించలేమన్న. మాటల్లో గూడా చెప్పాలంటే గూడా భయమైతుంది. ఆ ఫోటోస్ గాని, అవన్నీ హరాస్మెంట్ ఎట్లా ఉంటదంటే శానా ఇబ్బందికరం అన్న. అవును. అసలు అవును. ధైర్యం లేకుండా ఏం జేయకుండా ఉంటే గాన సచ్చిపోతారన్న. అవును. చాలామంది అట్లా సూసైడ్ చేసుకున్న వాళ్ళంతా ఇట్లా కట్టి చనిపోయిన వాళ్ళేనా పరువెక్కడ పోతుందో అని. అవునన్న ఆహ్, అసలు. ఈ లోన్ ఇంగా తీసుకోవడం అంటే ఇక అది చాలా దరిద్రమైన విషయం. తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సేఫ్ అవ్వచ్చని వాళ్ళకి తెలుసుకుంటే చాలా హ్యాపీ. చాలా హ్యాపీ అన్న. అసలు ఈ యాప్స్‌లో ఏలే పెట్టకూడదన్న. తీసుకోకూడదు. అవును. నాకు అర్థమైంది. ఇప్పుడు నిన్ను గాన కాంటాక్ట్ గాకపోతే ఇయాల నా పరిస్థితి ఏ రకంగా ఉండేదుండెనో అన్న. నాదేముందన్న నేను చేసింది ఒక 10% అయితే, మీరు ఒక విధంగా దాన్ని నమ్మి, ఆ విధంగా వెళ్ళి సేఫ్ అంటే అయ్యి, అట్లా నమ్మి వెళ్ళటం గూడా చాలా గొప్ప విషయం అన్న. ఎందుకంటే కరెక్టే అన్న. కానీ మీ మీ మీరే అన్న నేనిట్లా బయట పడనీకి కారణం. మీ వీడియోస్ నిన్ను కాంటాక్ట్ అయిన తర్వాత నీవు ఇట్లా ఈ పద్ధతిలో వెళ్ళండని జస్ట్ ఇట్లా 2 మినిట్స్ చెప్పేశారు. నేను వెళ్ళినా. ఈరోజు నేను ఆనందంగా ఉన్నా అంటే నీవే అన్న కారణం దానికి. చాలా థాంక్స్ అన్న. చాలా థాంక్స్ అన్న. నిజంగాన ఈరోజు ఇంత హ్యాపీగా నీతోని మాట్లాడుతున్నా అంటే అది నీవే కారణం. చాలా థాంక్స్ అన్న. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అన్న, మనం ఇట్లా ఒకళ్ళు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు చెప్తుంటే హ్యాపీగా ఉంటది గదా! అందుకే అవునన్న. నవ్వొస్తుంది నాకు మీరు మాట్లాడుతుంటే. ఇక టెన్షన్ ఏమి అన్ లేదన్న. ఇక మీరు వదిలేసేయండి ఆ అంటే విషయాన్ని. హ్యాపీ అన్న అంత మంచిగా అనిపిస్తుంది. నీవు ఎంత మంచిగా చేసినావు నాకు ఇంత హెల్పు. అన్న. చాలా 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 థాంక్స్ అన్న. చాలా థాంక్స్ అన్న మీకు గూడా. వదిలేసేయండి అన్న ఇక ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోండి. మీరు ఏ లోన్ యాప్‌లో తీసుకోలేదు, ఏమీ కట్టలేదు. ఏదో ఓకే. తెలియకుండా ఒక దాంట్లో ఇరుక్కున్నాము. దాని నుంచి బయటపడ్డాము. ఇక నుంచి భవిష్యత్తులో మళ్ళీ ఆ! వాటిలో ఆ యాప్స్‌లో మనం ఇరుక్కోకుండా ఆ! జాగ్రత్త పడితే సరిపోతుందన్న. ఓకేనన్న? ఓకే. అస్సలు డౌన్‌లోడింగ్ చేసుకోను. అది ఏదో సంథింగ్‌లో ఎళ్ళిపోయిందన్న. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి గూడా నేను జెప్పేదన్న. అన్న ఆ చెప్పండి. యాప్స్‌లో 7 డేస్ యాప్స్‌లో లోన్ తీసుకోకపోవడం చాలా చాలా మంచిదన్న. అవునన్న. అది నిజం అన్న. చాలా చాలా 100కి 100% దాంట్లో తీసుకోకూడదన్న. ఓకే అన్న. చాలా గ్రేట్ అన్న. మీ వాయిస్‌నిచ్చారు. నా కోసం మీరు 10, 11 నిమిషాలు టైంని మీది కేటాయించారు. చాలా గ్రేట్ అన్న. అన్న నేను మన వాయిస్‌ని ఛానెల్‌లో పెడతాను. పెట్టుకోండన్న. మీ ఇష్టపూర్వకంగా. నీకు కాల్ జేయాలనే నా కోరిక. పెట్టుకోమననే నా కోరిక. నా సొల్యూషన్ క్లియర్ అయిపోయింది. ఆ! మనం చెప్పిన ప్రాసెస్‌లలో వెళ్ళటం వల్ల 100% సేఫ్ అంటారన్న? 100కు 100% 101% సేఫ్ అన్న. ఖచ్చితంగా సేఫ్ అయితాం. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. థాంక్ యూ అన్న. నేను ఈరోజు గాని, రేపు గాని మనయి పోస్ట్ చేస్తానన్న. ఇంకా చాలా ఉన్నాయి వాయిస్ కాల్స్ పోస్ట్ చేయనివి. కాకపోతే నేను ఫస్ట్ మీదే చేస్తాను. ఓకే. ఓకే అన్న. ఓకేనా? థాంక్ యూ అన్న. థాంక్ యూ అన్న. రైట్ అన్న. ఓకే. థాంక్ యూ సో ఓకే మచ్ అన్న. అన్న. ఓకే అన్న. విన్నారు కదా బ్రదర్.
మన సబ్స్క్రైబర్ మన ద్వారా ఈ 7 డేస్ లోన్ యాప్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ కాల్ చేసి ఆయన వాయిస్ని మనకి ఇచ్చారు. మనం చెప్పిన ప్రాసెస్లలో మనం ఇచ్చే 3 ఆప్షన్స్లలో ఆయన థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే నేను ప్రైవేట్గా చేస్తాను ఏది చేసినా సరే అని థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని 20 డేస్కి కాల్ చేశారు ఆయన వాయిస్ ఇవ్వడానికి. ఆయన మన ప్రాసెస్ ద్వారా వెళ్ళి సేఫ్గా ఉండి ఆయన సంతోషాన్ని మనతో వ్యక్తపరుచుకున్నారు. మీలో కూడా ఎవరైనా 7 డేస్ లోన్ యాప్లో ఇరుక్కొని ఉంటే దయచేసి లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. ఆయన చెప్పారు, విన్నారో లేదో మీరు, నేను లోన్ కట్టానన్నా అయినా సరే మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పారు. మీరు మన ఛానల్లో ప్రీవియస్ కాల్స్ విన్నా సరే ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం అదే చెప్తారు. ఎందుకంటే లోన్ కట్టడం వల్ల ఉపయోగం లేదు, లోన్ కడదాము అన్న ఆలోచన పూర్తిగా మానేయండి. లోన్ కట్టకుండా మనం చెప్పే ప్రాసెస్ల ద్వారా కానీ సైబర్ క్రైమ్కి కానీ కాల్ చేసి ప్రశాంతంగా ఉండండి. మన వాళ్ళందరికీ కాల్స్ వెళ్లకుండా కాపాడుకోండి. లేదా మన వాళ్ళు ఎవరికైనా వెళ్తే ధైర్యంగా నా ఫోన్ హ్యాక్ అయింది, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోటో మార్క్ చేసి దయచేసి పట్టించుకోకండి అని చెప్పుకోగలగండి. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మనకి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని ప్రైవేట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి. మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.